अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। नाजरीन, आप देख रहे हैं उर्दू टीवी तेलंगाना। आज की अहम खबर, सदासिपेट मंडल के मौजे एट्टी गड्ढा किश्तापुर से ताल्लुक़ रखने वाले नौजवानों ने मिस्टर टी जयप्रकाश रेड्डी साबिक़ रुकने असम्बली संगारेड्डी से मौजे एट्टी गड्ढा किश्तापुर में मुलाकात करते हुए कांग्रेस पार्टी में शमूलियत। మానవానికి జ్ఞానము నేర్పే బుద్ధుడి బాటలో పయనిస్తాం. ప్రజలందరి సుఖ శాంతిని కోరి అశోకుడై పాలిస్తాం. అశోకుడై పాలిస్తాం. ओके सर, सफल होता है। అందుకోండి పేద బహనీయులారా, అందమో మాదిరా బంధులకు మానీయులారా, అందుకోండి పేదల్లా దండాలో మహనీయులారా, దండమో మాదిరా బంధులకు మహనీయులారా, అందుకోండి పేదల్లా దండాలో మహనీయులారా. ఉద్యమాలకు ముందుకొచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మనం చేస్తున్నాం అన్న. మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు డిస్ప్లేగా స్టార్ట్ అవుతాం. కొంచెం ముంగలు రండి. अरे ఎంత జరుపు ఎంత సైడ్ జరుగునే అరే ఒక్క నిమిషం మీరు ఇక్కడ రాకండి. సైడ్ లో జై బోలో బుద్ధ భగవాన్ కి సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్
ఈరోజు అంబేద్కర్ యువజన సంఘ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు చందాపూర్ గ్రామంలో అందరికీ మహానుభావుడు, ఆదర్శ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం అందరం కూడా గర్వించదగ్గ విషయం. భక్తి శ్రద్ధలతో, మంచి కార్యాచరణతో స్వయంగా అంబేద్కర్ యువజన సంఘ నాయకులందరూ కూడా, చందాపూర్ గ్రామానికి సంబంధించిన నాయకులందరూ కూడా మరి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని వాళ్ళందరూ కూడా కష్టపడి మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం నిజంగా అంబేద్కర్ని మర్చిపోరాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మర్చిపోరాదు. ఆయన ఈ సమాజానికి, ప్రధానంగా వెనుకబడ్డ సమాజానికి రిజర్వేషన్లు కల్పించడము, సమాజంలో హక్కులు కల్పించడము, సమాజంలో ఉన్నట్టు గత సమాజాన్ని వెలికితనాన్ని అరికట్టడంలో, ప్రజాస్వామ్యంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడ్డ తరగతులకు సమాన హక్కులు కల్పించే దాంట్లో రిజర్వేషన్లు, మరి ఆ యొక్క అంబేద్కర్ యొక్క ప్రసాదము, భిక్షాన్ని అందరూ కూడా మనమందరం కూడా చెప్పుకోక తప్పదు. రాజ్యాంగ నేత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని కులాలకు, అన్ని మతాలకు చట్టాలు, న్యాయస్థానాల్లో ఉండాల్సిన అంశాలను కూడా రాజ్యాంగాన్ని సృష్టించిన కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ మహానుభావుడి యొక్క విగ్రహము చందాపూర్ గ్రామంలో మరి ఏర్పాటు చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి అదే కాకుండా ఇంకా మార్పులు, చేర్పులు, అవసరాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే కళాకారులు కూడా చాలా చక్కగా వాళ్ళ పాటలో చెప్పడం జరిగింది. వాస్తవమే, ఆర్థికంగా ఈ సమాజం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఆర్థికంగా, ఇంకా ఆర్థికంగా ఎదగాలి, మంచి బ్రతుకులు బ్రతకాలి. భవిష్యత్తులో ఇంకా వారి పాటల్లో పాడిన పాటల్లో అందరికీ హక్కులు వచ్చే విధంగా ఉండాలనే విషయంలో చాలా చక్కగా పాడడం జరిగింది. ఈరోజు రాజ్యాంగ నేత బిఆర్ అంబేద్కర్ గారి యొక్క త్యాగము ఎవరం కూడా, తరతరాలు ఎవరం కూడా మర్చిపోరు అనేది ఎవరం కూడా. వారు కష్టాలు పడి ఈ సమాజానికి, ఈ వ్యవస్థకు, సామాజికంగా వెనుకబడ్డ తరగతులకు ఒక దారిని చూపించి, ఒక భవిష్యత్తును చూపించి, విలాసమైన జీవితాన్ని గడిపే విధంగా, సమానంగా బతికే విధంగా, కులాలు మతాలు లేకుండా సమానంగా బతికే విధంగా వారు చూపించిన దారిని ఈరోజు మనం అందరం కూడా దాంట్లో నడుస్తూ ఉన్నాం. అంబేద్కర్ యొక్క దారిలోనే మనం అందరం కూడా నడుస్తున్నాం. ఇంకా నడవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మరి యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అంబేద్కర్ యువజన సంఘ నాయకులకు, పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ ప్రజలారా, పెద్దలారా, మరి మీరందరూ కూడా ఇందులో భాగస్వామ్యం పంచుకున్నందుకు మీ అందరికీ కూడా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం ఇచ్చినందుకు యువజన సంఘ, అంబేద్కర్ యువజన సంఘ నాయకుల పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది రాజకీయ వేదిక కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయ విషయాలు ఏం మాట్లాడతలేను.
కానీ ఒక్క మాట చెప్తా, పాట పాడింది కాబట్టి చెప్తాను. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, కానీ చేయలే. అది మాత్రం మర్చిపోకుండా అనిపించింది. కానీ కాంగ్రెస్ చరిత్ర, ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక ప్రత్యేక స్థానం కలిగించి దళితుల పట్ల, దళిత సమాజాన్ని కోసం ఆయన రాజ్యాంగాన్ని సృష్టించే ఒక అవకాశం ఆ రోజు నెహ్రూ గాంధీకి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి చేతుల మీదుగా ఈ సమాజాన్ని ఒక వెలుగులో తీసుకొచ్చే ఒక అవకాశం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మరొకసారి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.